TS24 న్యూస్. అభివృద్ధి కావాలంటూ కొంతమంది భూములు కోల్పోక తప్పదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూల్చివేతలు జరుగుతుండగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల తీవ్ర నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కష్టపడి కట్టుకున్న పేదల ఇళ్లను కూల్చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభివృద్ధి కావాలంటే కొంతమంది భూములు కోల్పోక తప్పదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూల్చివేతలు జరుగుతుండగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల తీవ్ర నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కష్టపడి కట్టుకున్న పేదల ఇళ్లను కూల్చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ నగరంలో అక్రమ నెల కూల్చివేతకు కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా గత కొన్ని నెలలుగా అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోంది. అటు మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా నది పరివాహక ప్రాంతంలో కూడా కొన్ని నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. మరోవైపు ఖమ్మంలో ఇటీవల భూదాన్ భూముల్లో కూల్చివేతలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న కూల్చివేతలపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ కోత్వాల్గూడలోని బూద్వెల్ లేఅవుట్ ఇంటర్చేంజ్ శంకుస్థాపన, ఎకో హిల్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ నదిలో మూసీ పరివాహక ప్రాంతంలో చెత్త భారీగా పేరుకుపోయిందని పేర్కొన్నారు. అలాంటి చెత్త వాతావరణంలో ఉండాలని ప్రజలు ఎవరూ కోరుకోరంటూ తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కొంతమంది భూములు కోల్పోవాల్సి ఉంటుందంటూ వెల్లడించారు. అయితే అభివృద్ధి కోసం చేపట్టే కూల్చివేతల విషయంలో తమ ప్రభుత్వం ఎవరికి అన్యాయం చేయదని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అందరితో మాట్లాడామని పేర్కొన్న ముఖ్యమంత్రి అందరినీ ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఈ కూల్చివేతలు, అభివృద్ధి విషయంలో ప్రజలు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి వెల్లడించారు. భారతదేశంలోని మన హైదరాబాద్ కంటే మంచి సుందరమైన నగరం ఇంకొకటి లేదని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎకో హిల్ పార్కును ఎంతో అందంగా తీర్చిదిద్దామని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. రాష్ట్రంలో మంచి ప్రభుత్వాలు ఉంటే హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంతో పోటీ పడేలా చేయొచ్చని పేర్కొన్నారు. తెలంగాణను, హైదరాబాద్ను తమ కాంగ్రెస్ సర్కార్ అభివృద్ధి చేస్తుంటే, రాష్ట్రాన్ని బాగు చేస్తుంటే గతంలో పాలన చేసిన నేతలు అడ్డుకునే యత్నం చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. 10 ఏళ్లలో గత పాలకులు ఏమీ చేయలేదు కాబట్టే ఇప్పుడు తమను కూడా అభివృద్ధి చేయకుండా అడ్డుకుంటున్నారంటూ వెల్లడించారు. అలాంటి వారికి తెలంగాణ ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. మన నగరం ఎలా ఉండాలి అనే దానిపై ఇప్పటికే తాము అన్ని రకాల ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పేశారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మొదటి రోజు ఒక మంచి ప్రణాళికకి ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకుని ఈ స్ఫూర్తితోని ముందుకెళ్దాం అనుకుంటున్నాము. మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాము. మన చదువుకున్న పిల్లలకు మనం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాము. పిల్లలకు పని లేకపోతే వాళ్ళు రోడ్ల మీద చెడు అలవాట్లకు పడితే తల్లిదండ్రులకు తెలిసి ఆ దుఃఖం ఏందో. పిల్లగాడు చేతికి రాకపోతే, చదువుకున్న పిల్లగానికి ఉద్యోగం రాకపోతే, ఉద్యోగం లేక పిల్లగాడు చేతికి రాకుండా అక్కడనో ఇక్కడనో చెడు అలవాట్లు పడి రాత్రిపూట ఇంటికి రాకుండా తిరిగితే ఆ తల్లికి తెలిసి ఆ బాధ ఏందో. ఆగర్భ శ్రీమంతులకు ఫామ్ హౌస్లు ఉన్నోనికి బాధ, నొప్పి, పేదోని బాధ తెలియదు. అందుకే ఇవాళ పేదోళ్ళ గురించి ఆలోచన చేసి ఒక మంచి ప్రణాళిక తీసుకొని మిమ్మల్ని అందరినీ ఒప్పించి మెప్పించి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాము. ఇవాళ మీకు మంచి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు ఉన్నారు. వారు అన్ని విషయాలు నాతో మాట్లాడుతూ మీకు ఎవ్వరికి నష్టం జరగకుండా ఈ అభివృద్ధిలో మిమ్మల్ని భాగస్వాములను చేసి ఈ అభివృద్ధి ద్వారా మీరు కూడా భవిష్యత్తులో బాగుపడేటట్టు చేసి, అదే విధంగా మీకు ఇప్పుడు ఒక మాట చెప్పిండు, ఏ ఏరియాలో స్లమ్లలో ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తే అక్కడనే కట్టించన్న, దూరం అంటే పోతలేరు, అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు అక్కడ పంచాయతీ అవుతున్నదని చెప్పిండు. నా దృష్టికి వచ్చింది. తప్పకుండా ఏ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి ఆ నియోజకవర్గాలనే, ఆ పక్కలనే ఈ పక్కలనే ప్రభుత్వ భూములు ఎత్తికి మీకు మంచిగా ఇండ్లు కట్టించడానికి అన్ని రకాల ఏర్పాట్లు నేను చేస్తా. ఏది నేను ఇంటికి తీసుకుపోను. ఈ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మీకోసమే ఖర్చు పెడతా. ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఆడబిడ్డలందరూ నిండు మనసుతోనే ఆశీర్వదించండి. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఎండలు మండిపోతున్నాయి. వేసవి ప్రారంభంలోనే బాలుడు నిప్పులు కక్కుతున్నాడు. వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. ఎండల తీవ్రత కారణంగా ఉదయం 8 గంటలు దాటితే చాలు కాలు బయట పెట్టాలంటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లు పూర్తిగా నిర్మానుష్యంగా మారుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే వచ్చే 3 రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ సూచించారు. ఎండలు మండిపోతున్నాయి. వేసవి ప్రారంభంలోనే బాణుడు నిప్పులు కక్కుతున్నాడు. వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. ఎండల తీవ్రత కారణంగా ఉదయం 8 గంటలు దాటితే చాలు కాలు బయట పెట్టాలంటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లు పూర్తిగా నిర్మానుష్యంగా మారుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే వచ్చే 3 రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దంటూ సూచించారు. మార్చి మొదటి వారంలోనే వేసవి తీవ్రత కనిపిస్తోంది. ఉదయం నుంచి మొదలవుతున్న సూర్యప్రతాపం మధ్యాహ్నానికి హడలెత్తిస్తోంది. పగటి రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు ఉక్కపోత కూడా మొదలైంది. ఇప్పటికే ఎండల మంట తీవ్రంగా ఉండగా రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రత మరింత పెరగనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ సూచించింది. వచ్చే 3 రోజుల్లో ఎండ తీవ్రతకు సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ కూడా చేసింది. తెలంగాణ రాష్ట్రంలో శని ఆదివారాల్లో సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. నల్గొండ, సూర్యాపేట, జయశంకర్, భూపాలపల్లి, యాదాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, ములుగు జిల్లాల్లో బాణుడి ప్రతాపం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 37 నుంచి 39 డిగ్రీల వరకు పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ములుగు జిల్లాలో మంగపేట మండలం ముల్లూరులో అత్యధికంగా 39 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లోనూ బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎండల తీవ్రత ఉక్కపోతతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం నగరంలో సాధారణం కంటే 2 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రత ఇదే తరహాలో కొనసాగితే వారం రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ చేసిన పనికి తోటి ప్రయాణికులు అవాక్కయ్యారు. బస్సులో సీట్లో కూర్చొని పళ్ళు తోముకోవడం చూసి ఆశ్చర్యపోయారు. నాగర్ కర్నూలు జిల్లా పదరా మండలం మధ్యమడుగు నుంచి అచ్చంపేట వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. టూత్ పేస్ట్ తో బ్రష్ చేసుకోవడంతో తోటి ప్రయాణికులు ఒకంత ఇబ్బందులు పడ్డారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న ఓ మహిళ చేసిన పనికి తోటి ప్రయాణికులు అవాక్కయ్యారు. బస్సు సీట్లో కూర్చొని పళ్ళు తోముకోవడం చూసి ఆశ్చర్యపోయారు. నాగర్ కర్నూలు జిల్లా పదరా మండలం మద్దిమడుగు నుంచి అచ్చంపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. టూత్ పేస్ట్ తో బ్రష్ చేసుకోవడంతో తోటి ప్రయాణికులు ఒకంత ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయి మారింది. సంఘ సంస్కర్త ఆచార్య వినోబా భావే భూదానం ద్వారా ఇచ్చిన భూముల్లో పేదలు కట్టుకున్న ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడో ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామనడం అమానుషణమంటూ కూల్చిన చోటే తక్షణం నిర్మించి ఇవ్వాలంటూ పలువురు వ్యక్తులు వెలుగుమట్ల బాధితులు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సంఘ సంస్కర్త ఆచార్య వినోబా భావే భూదానం ద్వారా ఇచ్చిన భూముల్లో పేదలు కట్టుకున్న ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడో ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామనడం అమానుషమంటూ కూల్చిన చోటే తక్షణం నిర్మించి ఇవ్వాలంటూ పలువురు వ్యక్తులు వెలుగుమట్ల బాధితులు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, కవి, రచయిత జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో పేదల ఇళ్లను కూల్చి ప్రభుత్వం ఘోరమైన తప్పు చేస్తుందని మండిపడ్డారు. భూ విముక్తి కోసం అనేక పోరాటాలు జరిగిన ఈ నేలను నేటి పాలకులు దందాల నేలగా మార్చేయడం అన్యాయమంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ సాయుధ పోరు కాలంలోనే వినోబా భావే భూదానోద్యమం చేసి ఇచ్చిన భూముల్లో నిరుపేదలు ఇండ్లు కట్టుకున్నారని, ఆ ఇండ్లను కూల్చిన ప్రభుత్వం తక్షణమే అది స్థలంలో నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షులు పృథ్వీరాజ్, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర కార్యదర్శి డి విజయేందర్ రావు, ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్ జతిన్ కుమార్ పాల్గొన్నారు. మేమెన్నో ఏళ్లుగా భూదాన్ భూముల్లో ఉంటున్నాం. ఇంట్లు
ఇంట్లో వస్తువులను సర్దుకునే సమయం ఇవ్వకుండా కట్టుబట్టలతో బయటకు వెళ్ళగొట్టారు. మహిళలను కూడా చూడకుండా ఈడ్చుకెళ్లారు. మేం పుట్టిన పెరిగిన ఈ కాలనీలో కాకుండా ఎక్కడో ఇల్లు కట్టిస్తామంటున్నారు. మేమిక్కడికి పోయేది లేదు, ఇక్కడే ఇల్లు కట్టియాలి. మా కాలనీ వల్ల చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూములకు రేట్లు రావని కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యం చేసి ఇండ్లు కూలగొట్టింది. చంటి పిల్లలకు తిండి నిద్ర కరువైంది. ఉన్న ఇల్లు కూలగొట్టిండ్రు. అంబేద్కర్ భవన్లో తాత్కాలికంగా ఉన్న మమ్మల్ని పట్టించుకున్నోళ్ళు లేరు. ఈ బిల్డింగ్ లో 800 మంది ఉంటున్నాం. మగవారికి కలిపి 2 బాత్రూమ్లు ఉన్నాయి. గంత మందికి అవి ఎట్లా సరిపోతాయి? మా గోస ఎవరికి చెప్పుకోవాలి? బాధితుల పక్షాన మాట్లాడుతున్నానని నన్ను జైల్లో పెట్టిండ్రు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీసు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వద్దకు తిప్పుతున్నారు. మా ఇందిరమ్మ ఇండ్లు అవసరం లేదు, రూపాయి కూడబెట్టుకుని కట్టుకున్నాం. మాకు అదే జాగల ఇండ్లు కట్టించి ఇవ్వండి అంటూ వేడుకున్నారు. గంగాధర మండలంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు శనివారం చేపట్టే పర్యటనను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. ఆయనతో పాటు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు పర్యటన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. గంగాధర మండలంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు చేపట్టే పర్యటనను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. ఆయనతో పాటు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు పర్యటన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మధురానగర్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని, అనంతరం వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరతారని తెలిపారు. గంగాధర మండలంలోని పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలంటూ కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, నాయకులు కంకనాల విజయేందర్ రెడ్డి, వేముల దామోదర్, ఎండి నజీర్, శ్రీమల్ల మేఘరాజు, వడ్లూరి ఆదిమల్లు, దోమగొండ మల్లయ్య తదితరులు ఉన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో దూకుడు మీద ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేటెస్ట్ గా ఈ కేసులో పలువురు నిందితుల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాక్ చేస్తుంది. రాజ్ కేసిరెడ్డి, వాసుదేవరెడ్డి, చాణక్యులకు సంబంధించిన 441 కోట్ల రూపాయల ఆస్తులను అటాక్ చేస్తుంది. ఈడీ ఈ మొత్తంలో స్థిర చరాస్తులు ఉన్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ లో దూకుడు మీదుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేటెస్ట్ గా ఈ కేసులో పలువురు నిందితుల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాక్ చేసింది. రాజ్ కేస్ రెడ్డి, వాసుదేవరెడ్డి, చాణక్యులను సంబంధించిన 441 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది. ఈడీ ఈ మొత్తంలో స్థిర చరాస్తులు ఉన్నాయి. నిందితులు షేల్ కంపెనీల ద్వారా 1048 కోట్లు కొల్లగొట్టారంటూ ప్రకటనలో తెలిపింది ఈడీ. మనీ లాండరింగ్ కేసులో భాగంగా దర్యాప్తు చేస్తున్న ఈడీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 కింద ఈ ఆస్తులను అటాక్ చేసింది. హైదరాబాద్ ఈడీ జోనల్ కార్యాలయం ఆధ్వర్యంలో ఈ చర్యలు తీసుకుంది. లిక్కర్ కేసులో A2గా ఉన్న వాసుదేవరెడ్డిని సిట్ అధికారులు 2వ రోజు కూడా కస్టడీకి తీసుకుని వివరించారు. విచారణలో వాసుదేవరెడ్డిపై 100కి పైగా ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. మద్యం ముడుపుల్లో అంతిమ లబ్ధి ఎవరు అనే అంశంపై సిట్ ఆరా తీసింది. కీలక సమాచారం సేకరించి అనంతరం వాసుదేవరెడ్డిని తిరిగి గుంటూరు జైలుకు తరలించారు. మద్యం కుంభకోణం ద్వారా ప్రభుత్వానికి 4,000 కోట్ల రూపాయల మేర నష్టం జరిగినట్లు ఆరోపణలున్నాయి. 2019 తర్వాత లిక్కర్ పాలసీ మార్పులు చేసినట్లు ఈడీ గుర్తించింది. పాత మద్యం బ్రాండ్లను మార్కెట్ నుంచి తొలగించి పేపర్ బ్రాండ్లకు ప్రత్యేక ఆర్డర్లు ఇస్తున్నట్లు విచారణలో ఈడీ అధికారులు గుర్తించారు. ప్రతి కేసుపై 15 నుంచి 20% వరకు కిక్ బ్యాక్ తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. కమిషన్ ఇవ్వని కంపెనీలకు సప్లై ఆర్డర్లు నిలిపివేసినట్లు ఈడీ గుర్తించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం అందింది. మార్చి 13, 14 తేదీల్లో న్యూఢిల్లీలో నిర్వహించనున్న ఇండియా టుడే కాన్క్లేవ్ సదస్సులో ప్రసంగించాలంటూ ఆహ్వానిస్తూ ఇండియా టుడే గ్రూప్ చైర్పర్సన్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఇన్ చీఫ్ కల్లిపూరి ఆయనకు లేఖ రాశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం అందింది. మార్చి 13, 14 తేదీల్లో న్యూఢిల్లీలో నిర్వహించనున్న ఇండియా టుడే కాన్క్లేవ్ సదస్సులో ప్రసంగించాలని ఆహ్వానిస్తూ ఇండియా టుడే గ్రూప్ చైర్పర్సన్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఇన్ చీఫ్ కల్లిపూరి ఆయనకు లేఖ రాశారు. మారుతున్న భారతదేశ రాజకీయాల ఆర్థిక ముఖచిత్రంపై కేటీఆర్ తన విశ్లేషణను పంచుకోవాలంటూ ఇండియా టుడే గ్రూప్ కోరింది. తెలంగాణ రాష్ట్ర పాలనా నమూనాను రూపొందించడంలో తెలంగాణకు సాంకేతిక
స్టార్టప్లు గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దడంలో కేటీఆర్ చూపిన నాయకత్వం ఈ సదస్సుకు ఎంతో సందర్భోచితంగా ఉంటుందంటూ నిర్వాహకులు పేర్కొన్నారు. 2 దశాబ్దాలుగా ప్రపంచ గమనాన్ని అంచనా వేస్తూ కీలక అంశాలపై చర్చించే వేదికగా ఈ కాన్క్లేవ్ గుర్తింపు పొందిందని తెలిపారు. భిన్నమైన ఆలోచనలు, స్వేచ్ఛాయుతమైన చర్చలు, సరికొత్త ఆవిష్కరణలకు ఇది వేదికగా నిలుస్తోందని వివరించారు. ఈ వేదికపై ప్రసంగించిన ప్రపంచ స్థాయి దిగ్గజాల నిరసన కేటీఆర్ చేరనున్నారు. ఇప్పటి వరకు ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ లాంటి దేశాధినేతలతో పాటు ముఖేష్ అంబానీ, అనంత మహీంద్ర, గీతా గోపీనాథ్ లాంటి పారిశ్రామికవేత్తలు, ఆర్థిక రంగ నిపుణులు ప్రసంగించారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ TS24 న్యూస్.